ఆయన మనం ఆరాధిస్తాం, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. I was telling one sister when I went to another country, she's a very pious woman, she was Tamil Nadu, I appreciate her, she gave me food. I saw her house was full of idols and the gods. నేను ఒకసారి ఒక చోటకి వెళ్తాను, ఒక సిస్టర్ని కలవడం జరిగింది. ఆమె చాలా వయసు కంటే తెలివిగా నీతివంతురాలాగా ఉంది. కానీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ గోడలకు అన్ని కూడా విగ్రహాలు ఉన్నాయి. She really gave me good food, received very hospitable. చాలా మంచి ఆతిథ్యం ఇచ్చింది. తర్వాత అలానే మంచి ఫుడ్ వండటం జరిగింది. How I can tell about God? నేను ఆమెకి దేవుడి గురించి ఏం చెప్తాను? While coming out, I told her, sister. బయటికి వచ్చేటప్పుడు ఈ మాట చెప్పాను, సిస్టర్. I said, the God whom you worship, sister, who is he? ఎవరైతే నీవు ఆరాధిస్తున్నావు ఆయన ఎవరో Very gods, so many idols. ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి. I asked her, sister, if your husband brings another woman, you are married, 2 children, if he brings another woman into the house, what will you do? నీ భర్త కనుక వేరే ఒక ఆమెను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు అనుకోండి, She said, I will slap him and push him అప్పుడు out ఏం of the చేస్తా house. అప్పుడు ఏం చేస్తానంటే చంప బగలగొట్టి బయటికి నెట్టేస్తానని అంటారు. Oh, that's good. చాలా మంచిది. But the God whom you worship, how many wives he has got? ఇక్కడ చూస్తే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడికి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు? One wife, that's the left side, one wife the right side. ఒకవైపు ఏమో ఎడమవైపు, ఇంకోవైపు ఏమో కుడివైపు. And how can you consider this God as God? ఎలా ఈ వ్యక్తిని దేవుడు లేదా దేవతగా పరిగణించబడతావు? After Christ said the last word and left the house. ఆఫ్టర్ After saying this word, I left the house. సరే, ఇది అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటకు వెళ్ళిపోయాను. 6 months later, when I went to the house, ఒకసారి 6 నెలల తర్వాత మరలా ఇంటికి వెళ్ళినప్పుడు she had removed all the idols and pictures. ఆ యొక్క గోడకున్న ప్రతి విగ్రహాలను కూడా తీసుకెళ్ళాడు. I said, why did you leave, throw away all this? నేను అడిగాను, ఎందుకు ఇవన్నీ కూడా తీసేసావు? You told me an analogy. My husband brings another wife, I will not consider him as my husband. He said, how can you consider gods, so-called gods, and 2 wives, 3 wives? నేను ఆమె అన్నమాట ఏంటంటే, మీరు చెప్పిన విధంగా మరి నా హస్బెండ్ వేరే వైఫ్ తెస్తే నేను హస్బెండ్కి నేను పరిగణించను కదా, అట్లానే మరి ఒక గాడ్కి మరి ఇట్లా వైఫ్స్ ఉంటే వాళ్ళ గాడ్స్గా నేను పరిగణించి ఎలా నేను వాళ్ళని గాడ్స్గా పరిగణిస్తాను, అందుకని తీసేశాను. She accepted Jesus Christ as Lord. ఆమె యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని The Holy Power, she is a prophetess now. ఆమె మీద పరిశుద్ధాత్మ శక్తి వచ్చి ఆమె ఇప్పుడు ఒక ప్రవక్తని అయింది. The God whom we worship, is he having 2 or 3 wives or any wife? మనం ఎవరినైతే పూజిస్తున్నామో, ఎవరైతే ఆరాధిస్తున్నామో ఆయనకి 2 గాని 3 గాని వైఫ్స్ ఉన్నారా? Any wife he is God? ఎవరు ఉన్నారా? Why? Because he is a holy God. బికాస్ ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. God, who is God? People don't understand who God is. God is neither man nor woman. ఇక్కడ మనం చూస్తే చాలా మందికి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు. That's why they want to give more wives to the God. These people only give. మనమే ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే అర్థం కాదు, దేవుడు అంటే పురుషుడు స్త్రీ అనుకొని పురుషుడు అయితే ఒక 2-3 వైఫ్స్ వీళ్ళే ఇస్తా ఉన్నారు. If they understand who the true God is, they will not worship anybody except Jesus Christ. నిజంగా దేవుడు ఎవరు అని తెలిస్తే, ఆయనకి రూపం లేదు, తర్వాత ఎటువంటి పురుషుడు కాదు స్త్రీ కాదు అని తెలిస్తే ఆయన్నే వర్షిప్ చేస్తారు. కానీ if you worship the Lord and praise him, your attitudes, your character will be changed and you become a holy person. ఎప్పుడైతే దేవుడిని నువ్వు అంగీకరిస్తావో సొంత రక్షకుడిగా, నీవు కూడా పరిశుద్ధుడిగా అవుతావు. నీ మాట, నీ క్రియలు, నీ ఆలోచన, నీ తలపులు కూడా పరిశుద్ధంగా అవుతాయి. People were drunkards and smokers and all kinds of evil things doing. They leave everything and they become holy. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది తాగుబోతులు ఉన్నారు, అట్లాంటి తిండిపోతులు ఉన్నారు, తర్వాత సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే తాగుతారు, మరలా ఈ చర్చికి వచ్చి వర్షిప్ చేస్తూ ఉంటారు. How many of you sitting here, you have been washed by the blood of become children of God? How many of you see the movies? I hear silly songs. ఇక్కడ దేవుని రక్తం చేత రక్షించబడిన మీరు కూర్చున్న మీరు ఎంతమంది మూవీ సాంగ్స్ అంటే సినిమా పాటలు వింటూ సినిమాలు చూస్తున్నారు? Anyway, say plainly, who is hearing silly songs? నిజంగా చెప్పండి, ఎవరు సినిమా పాటలు పాడుతున్నారు, సినిమాలు చూస్తున్నారు? Anybody? ఎవరు ఉన్నారా? Tell me. చెప్పండి. Some are smiling. Why? కొంతమంది నవ్వుతున్నారు. Hereafter you should not hear silly songs, but the bad songs. సినీ సాంగ్స్ అంటే అవి చెడ్డవి. That is motivated by the harlotry spirit. అక్కడ
ఆ సినీ సాంగ్స్ ఎవరి చేత మోటివేట్ పడ్డాయంటే దుష్ట శక్తుల చేత. సినిమా నథింగ్ బట్ లస్ట్ అండ్ లవ్. సినిమా అంటే ఏంటి? శరీరాశ, శరీరాన్ని ప్రేమించడం. There is a hero and heroine, then the villain comes, the hero will thrash that fellow and he will start loving and do it, then finally సినిమాలో చూస్తున్న ఒక కామన్ కాన్సెప్ట్ మనం చూస్తాం. ఒక హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం, వేరే ఒక విలన్ రావడం, అతనితో ఫైట్ చేయడం, లవ్ లో పడడం. ఓ సినిమా విత్ హీరో హీరోయిన్ అండ్ విలన్. అక్కడ ఏ సినిమా కూడా ఒక హీరో హీరోయిన్ విలన్ లేకుండా ఉండదు. The villain will always try to trouble this the heroine. Hero will enter in the trash. ఓకే, జనరల్ గా ఆ విలన్ అనేవాడు ఏం చేస్తాడు? ట్రబుల్ చేస్తాడు హీరోకి హీరోయిన్ కి. అప్పుడు హీరో అతన్ని థ్రెటన్ చేసి అతని మీద పడి అతనితో పోట్లాడతాం. What song that after the hero they join and sing, dance and do it. సరే, తర్వాత ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక డూయిట్ వేసుకొని పాడుకుంటా ఉంటారు. You want to hear such songs, dear sister? అలాంటి నువ్వు వినాలని అనుకున్నావా నా సహోదరి? What songs you hear through the mobile phone? నీ మొబైల్ ఫోన్ లో ఏ సాంగ్స్ వింటున్నావు? You God who worship is a holy heart God, you should become holy. నువ్వు ఎవరైతే పరిశుద్ధమైన దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు కూడా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా నువ్వు అవ్వాలి. You should tell always no lies. You should tell. అబద్ధాలు ఆడకూడదు ఎప్పుడు You కూడా. should obey your parents. తల్లిదండ్రులకి నువ్వు విధేయత You should చూపించాలి. obey your husband. నీ భర్తకి నువ్వు విధేయత చూపించాలి. Husbands love your wives. భర్తలు భార్యని ప్రేమించాలి. And wives చూడు, భార్యలు ఏం చేయాలి? లోబడ. obey. Oh, Even లోబడాలి. though he's a wicked person. లోబడాలి. Even though he's not